మా నాన్నగారికి, స్టడీ హాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి, నా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇటీవల మనకి కానిస్టేబుల్ ఫలితాలు అనేది రిలీజ్ జరిగింది. ఈ ఫలితాలలోని స్టడీ హాల్లో చదువుకొని మొత్తం ముగ్గురు విద్యార్థులు కానిస్టేబుల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో క్యాబిన్ నెంబర్ 92లో చదువుకున్నటువంటి ఎస్ శివకుమార్, క్యాబిన్ నెంబర్ 94లో చదువుకున్నటువంటి పి ఉదయకిరణ్, వీళ్ళతో పాటు ఇంకొక అభ్యర్థి విజయవాడ వెళ్ళారు. వీళ్ళు ముగ్గురే కాకుండా ఈ రీసెంట్గా ఆర్ఆర్బి జేఈ ఫలితాల్లోని వి రవికిరణ్ గారు కూడా మనకి జేఈగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మా తరపు నుంచి ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా, అంటే మీ లైఫ్లో అచీవ్ చేసినటువంటి సక్సెస్ మేము కూడా అందులో చిన్న సక్సెస్లో మేము కూడా చిన్న భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. ముందుగా ఈరోజు సెలెక్ట్ అయినటువంటి శివగారిని, ఉదయకిరణ్ గారిని ఇక్కడ వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం అలా కూర్చోండి. ఆనందించండి. తర్వాత అంతే మంచిగా జరుగుతున్నటువంటి నా తండ్రి సమానమైనటువంటి మోరిస్ గారికి ఈ సందర్భంలో ఒక చిన్న సన్మాన కార్యం ఏర్పాటు చేయడం ఒకనమ్మా జరిగింది. మన కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి శివగారిని ఏ విధంగా తన ప్రిపరేషన్ కొనసాగించారో మన స్టూడెంట్స్కి చెప్పాల్సిందే కోరుతున్నాను. యాక్చువల్గా నాకైతే లాస్ట్ 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎస్ఐ నుంచి. ఎస్ఐ మనకి ఆల్మోస్ట్ ఒక 30 మార్కులు పోయింది, అంటే చాలా ఎక్కువే పోయింది. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. ఏదైనా వస్తుందా అని. ఏమీ రాలేదు. చాలా ట్రై చేసాము, ఏమీ రాలేదు. అంటే ముఖ్యంగా మనకి ఇలాంటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది ఫుల్గా లో అయిపోద్ది. అలా ట్రై చేస్తూ ఉంటే కానిస్టేబుల్ వచ్చింది. కానిస్టేబుల్కైనా గట్టిగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాం. అది కూడా వర్కౌట్ అవ్వలేదు సరిగ్గా. అంటే సివిల్ కోసం ట్రై చేసాము, సివిల్ కూడా బాగా దగ్గరికి రాలేదు. ఇంకా మరి రాదేమో అని ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను. వచ్చిన తర్వాత ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్ అనిపించి ఇంకా బెటర్గా ఫోకస్ చేశాను. ఫైనల్గా ఈరోజు జాబ్ సంపాదించాను. ఇంకా చెప్పాలంటే జాబ్ సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈ ప్రాసెస్ అనేది చాలా వెరీ టఫ్ అనమాట. అయితే ఈ సిచ్యువేషన్ అనేది జాబ్ వచ్చిన తర్వాత చాలా పీస్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను నిన్న ఒక 200 కాల్స్ అటెండ్ చేశాను. ఫస్టే నాకు తెలిసి నిన్నే తెలిసింది. అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత కష్టం అనేది ఎంతమంది నాకు తెలుసా అని. ఈరోజంతా ఇప్పుడు పీస్గా ఉంది, అంటే కొంచెం హ్యాపీనెస్. ముందు ఏదైనా వచ్చిందంటే, ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఎంత వాల్యూ ఉందో నాకు ఈరోజు తెలిసింది. దానికోసమే ఈ కష్టం అంతా మనం పడ్డాం. ఒక గవర్నమెంట్ జాబ్కి ఇలాగ ఉందంటే, ఇంకా పెద్ద గవర్నమెంట్ జాబ్ ఏదైనా వస్తే ఇంకే లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి. మీరు కూడా హై లెవెల్లో కష్టపడి ఇంకా పెద్ద జాబ్లు ట్రై చేయాలి, అదే రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను 2011లో డిగ్రీ రిలీవ్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను రిలీవ్ అవ్వగానే కానిస్టేబుల్ ఫిలిమ్స్ రాస్తే క్వాలిఫై అయ్యాను. ఇంకా అయ్యే నుంచి అప్పుడు ఈవెంట్స్ పోస్ట్ పోన్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు ఎటువంటి కోచింగ్ లేదు, నేనేం చదవలేదు అప్పటి నుంచి. ఎగ్జామ్ అయితే మరి కరెక్ట్గా 1 month ఉందనగా ఇక్కడ స్టడీ హాల్ ఓపెన్ చేశారు. ఇంటి దగ్గర రోజు చదవడం అవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చి ఇంకా కరెక్ట్గా 1 month చదివాను. ఆ 1 month వల్ల నాకు ఇప్పుడు ఆ 1 month కష్టపడడం వల్ల జాబ్ వచ్చింది. ఆ 1 month ఈ స్టడీ హాల్ ఎంత హెల్ప్ చేసింది, అదే మెయిన్ అనమాట. లాక్స్ కూడా మీరు బాగా చదువుతారని చెప్పేసి 10 కాకుండా 11 వరకు ఉన్న 12 వరకు ఉన్న మా మోరీస్ ఏం చేశారంటే, పిల్లలు చదువుతానంటే ఎవరిని మీరు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళంటే ఈ టైం వెళ్ళిపోండి ఉండండి అని కాకుండా వాళ్ళకే తాళాలు ఇచ్చేయండి, ఒక మంచి అబ్బాయి చూసి చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు అందరూ తెలుసండి, ఇది ఒక పద్మవ్యూహం లాంటిది. పద్మవ్యూహం అర్థం ఏంటి? వెళ్ళమేడు తప్ప రాలేము. అదే కదా అభ్యునుడు చేసింది.
అభిమన్యుడు పద్మవ్యూహంకి వెళ్ళడం తప్ప వాడికి వచ్చే గుణం వాడికి తెలియదు, ఒక అర్జునుడు తప్ప. అందుకే పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకొని మరణించడం జరిగింది. ఈ కాంపిటేటివ్ కూడా అలాంటిదేనండి. ఒకసారి ఈ పద్మవ్యూహంలో అడుగు పెట్టామంటే మనం బయటపడాలి, పడలేం కూడా. ఎలా పడాలి? అయితే ఉద్యోగంతోనే బయటపడాలి. లేకపోతే ఒక పక్క ఏజ్ అయిపోతుంది, రెండోది ఓకేనండి ఓకేనా టైంకి మ్యారేజ్ కాదు, మన జీవితమే వ్యర్థంలా అనిపిస్తుంది అనమాట. అందుకే ఈ పద్మవ్యూహంలో దిగామంటే కంపల్సరీ ఓకేనా మనం చిన్నదో పెద్దదో దేవుడు ఇచ్చేది, కష్టపడడం మన వంతు, ఫలితం ఆయన ఇస్తాడు. అందువల్ల ఉద్యోగంతో మనందరూ కూడా ఓకేనండి బయటపడాలన్నమాట. మరి ఉద్యోగానికి మనం బయటపడాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సిన చదివే ఒక్కొక్క ఇన్వాల్వ్మెంట్ మనం ఏర్పాటు చేయాలి. ఎన్టీపీసీ కానిస్టేబుల్ నాకు తెలిసి ఒక 5-6 జాయిన్ అయ్యారు. డేటా అంతా మా దగ్గర ఉంది. అందులో ఓకేనా 3 ఒక ఉద్యోగాలు వచ్చాయి. మీరు అనొచ్చు మేము చదువు చెప్పామా, లేకపోతే ఓకేనండి మీకు ఏమైనా ఇన్స్టిట్యూట్ పెట్టామంటే మీకు అది ఏర్పాటు చేయనా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఏదో మాకు తగ్గట్టు పిల్లలు చదివితే చాలు, ఇక్కడికి వచ్చి ఓకేనా చదివి మీరు పలానా టైంలో ఎక్కడ చదివో, నేను బొబ్బిల్లో స్టడీ హాల్ ఉండేది, అక్కడికి వెళ్ళి చదువు ఆ మాట ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. ముఖ్యంగా మరొక ఏంటంటే ఇలా విద్య కోసము ఆహ్వాన కష్టపడ్డాడు మన మోరీస్ గారు. ఈయన పేద పిల్లలకు ఓకేనా ట్యూషన్స్ ఏర్పాటు చేయటము, అలాగే ఓకేండి వాళ్ళకి ఓకేనా ఏదంటే పేదవాడైతే ఓకేనమ్మా గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేయటము. ముఖ్యంగా మన అజార్ గారు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం ఓకే జరిగింది. అందులో క్లాసెస్ కూడా గ్రూప్ 2లో ఓకేనండి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు FBO అండ్ FSO ఈ రెండు కూడా ఒక కోర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, దీంతో పాటు మన తక్కువ ధరకే, అంటే ఇది మీరు తీసుకుంటాను కాదు, మీకు ఏ రకంగా కూడా మన స్టడీ హాల్ నుంచి వచ్చినాక ఉద్యోగం నుంచి వాడు బయటికి వెళ్ళాలి, ఉద్యోగం నుంచే బయటికి వెళ్ళాలి. ఉదాహరణకి మేము అందరం కూడా ఉద్యోగస్తులం, మాకు ఏదో దేవుడు వచ్చిన ఉద్యోగం వచ్చింది చేసుకుంటున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలే. గత గ్రూప్స్ రావడం జరిగింది. గ్రూప్ 2లో అందరం కూడా ఓకేనమ్మా ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ చదువుతున్నాము. విజయాన్ని కూడా టెస్ట్ కూడా రాయడం, విజయాన్ని వెళ్ళి టెస్ట్ కూడా రాయడం జరిగింది. ఎంతండి 3000 రూపీస్ కట్టడం జరిగింది వారం వీక్లను. మరి ఇంటి దగ్గర నాకు చిన్నపిల్లలు చదవడానికి కాదు కాబట్టి 3000 రూపాయలు పోల్బాగులో నాకు ఇల్లు అయినప్పటికీ 3000 రూపాయలు పెట్టి వేరే దగ్గర రూమ్ తీసుకున్నాను. ఏది ఉదయం ఒక సాయంకాలం గంట, రాత్రి ఒక గంట వెళ్ళడానికి. చూడండి, నెలకి 3000 రూపాయలు ఓకేనా నేను తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు అండి 700 రూపాయలు ఓకేనమ్మా 1000 రూపాయలతో మంచి ఒక క్వాలిటీతో స్టడీ హాల్ ఏర్పాటు చేయండి. అది మీరు సద్వినియోగం చేసుకోలేదు చెప్పండి ఏదో అనేది సద్వినియోగం చేసుకోవాలి కదమ్మా. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఓకేనా లేకుండా జరుగుతుంది. మేమేమనుకుంటున్నామంటే రానున్న రోజుల్లో డిఎస్సి నుంచి ఎన్టీపీసీ నుంచి మంచి ప్రపంచం ఓకేనమ్మా సృష్టిస్తున్న నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఇలా స్టార్ట్ చేసిన 108 క్యాబిన్లో ఓకేనా ఒక్కడు కూడా ఓకే ఖాళీ లేదు, మొత్తం ఫిల్ అయిపోయి మీకు తెలిసిన ఇది ఓకేనమ్మా. మన ఎలాగుంటుందంటే సీజన్ ఉంటేనే ఏ వ్యాపారానికైనా డిమాండ్. మనకు ఓకేనమ్మా ఈ టైంలో లేనప్పటికీ కూడా మనకి 68 ఒక రావడం జరుగుతుందమ్మా. అలాగని చెప్పేసి మాకేవో వచ్చేస్తాయని కాదు, బొబ్బిల్లో ఓకేనండి ఇలాంటి స్టడీ సర్కిల్ ఒక అంటే స్టడీ హాల్ని ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి ఓకేనమ్మా ఉద్యోగస్తుడిగా తీర్చిదిద్దడమే ఓకేనా మా యొక్క ఓకేనమ్మా ఏదండి పని. అది మీరేం చేసుకోవాలంటే ఉపయోగించుకొని మీకు, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, అలాగే మా స్టడీ హాల్కి, ముఖ్యంగా ఈ యొక్క ఓకేనా ఏర్పాటు చేసిన మా తండ్రి సభలో మోరీస్ గారికి ఓకేనా అంటే మాకు కల్పించి పేరు తెస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కల్పించండి. ఇక్కడికి రావడం యాక్చువల్లీ వేరే క్లాస్ పర్పస్ మీద రావడం జరిగింది. కానీ ఇంత చూసిన తర్వాత సార్ మాకు యాక్చువల్లీ 8th, 9th, 10th స్టాండర్డ్ మాకు ఇంగ్లీష్ టీచర్ సార్ వాడాడ జడ్పిహెచ్ స్కూల్లో. సార్తో నియర్లీ 15 years పరిచయం. సార్ స్టూడెంట్గా మా బ్యాచ్ అంటే 2010, 11, 10th బ్యాచ్లో మేము నియర్లీ ఒక 12 members గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాం. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడాను కొంచెం పెద్ద కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మాకు స్కూల్ స్టడీస్ నుంచి కూడాను హౌ టు ఫియర్ బయట ఏమైనా మనం బుక్ నాలెడ్జ్ ఎప్పుడు కూడాను చదివితే వస్తుందండి. అవుట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది కూడాను మాకు స్కూల్ డేస్ నుంచి సార్ వాళ్ళు ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానీ, ఏమైనా స్కిట్స్ కానీ, అంటే స్టేజ్ ఫియర్ లేకన్నా ఈరోజు మేము మాట్లాడదాం. ప్రతి ఒక్కరు ఈవెన్ ఎంత అచీవ్ చేసినాను చాలామంది స్టేజ్ ఫియర్ వల్ల కొన్ని అటెంప్ట్ చేయరు. ఈవెన్ సివిల్స్లో మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు లాస్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యారు. ఈవెన్ థియరీ ఎంత మంచిగానే చేస్తారు, ఈ స్టేజ్ ఫియర్ అనేది. సో అట్లాంటివి కూడాను ఇప్పుడు ఎలాగో మీరు స్టడీస్ దాంట్లోనే ఉన్నాం కాబట్టి మనందరం ఇలాంటి టైం అప్పుడు జస్ట్ ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం అంటే ఫియర్గా లేకున్నాను కొంచెం మాట్లాడడం నేర్చుకొని రేపు పొద్దున షై ఫీలింగ్ అనేది ఉండదు.
సో ఇంత మంచి ఈ అకేషన్లో నాకు పార్టిసిపేట్ చేయించినందుకు థ్యాంక్ యూ అజయ్ సార్, సార్ మోరీ సార్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా కొంచెం హార్డ్గా చేయండి, ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా సరే మనకంటూ మనం కష్టే ఫలి, మనం కష్టపడిన దాని కొద్దే ఫలి. అంటే రొట్టె కొలదే పిండి కొలదే రొట్టె ఎలాగో మనం ఎంత హార్డ్ అలాగని రాత్రి పగలు కళ్ళకి మా వాళ్ళు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, మా వాళ్ళు మా కాంపిటేటివ్ మాకు సచివాలయం పోస్టులు అప్పుడు తీసినప్పుడు అయితే మా రూమ్మేట్స్ మేము 2015 నుంచి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో చేసేవాళ్ళము. మా కొలీగ్స్ ఏం చేసేవాళ్ళని అంటే కళ్ళల్లో జెండో బాంబు పెట్టుకొని పడుకోకన్నా నిద్ర రాకన్నాను 2:30, 3 అసలు పడుకునేవాడు కాదు ఒకడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏవో ప్రమోటెడ్ ఏవో అంత హార్డ్ వర్క్ చేసి ఈరోజు కొంచెం మా మీద కొంచెం బెటర్ ఉన్నాడు. ఏదైనా కష్టే ఫలి. మనం ఈరోజు ఏదో ఇంట్లో వాళ్ళకి ఇబ్బందో లేదంటే మనకు అక్కడ ఉంటే మనం కాన్సన్ట్రేట్ చేయలేమనో ఏదో వచ్చాము స్టడీ అది ఉంది కదా వచ్చి చేసామనే కాకన్నాను, ఇది ఇట్ సెల్ఫ్ మన కోసం మనం చేసుకున్నాం, ఇంకొకరి కోసం కాదు. లేదంటే మన తల్లిదండ్రులను మనం ఏం ఉద్ధరించేస్తాం, అది అంతా సెకండరీ. ముందు ఇట్ సెల్ఫ్ మనంగా మనం చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం ఇది మన ఫ్యామిలీని మనము నిలబెట్టుకోవాలి అనేది ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళి కొంచెం హార్డ్గా చేయండి. ఏ చేసినా బయటకు వెళ్ళామని డోర్ నుంచి బయటకు వెళ్ళామని అంటే ఒక ఎంప్లాయీగానే బయటకు వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్నే అందరూ పెట్టుకొని చేసుకోవాలనేసి ఇది నా సజెషను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ముందుగా మనకి ఇటీవల కానిస్టేబుల్ ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించినటువంటి మన ఉదయకిరణ్కి, శివకి, ఆ విధంగానే ఆర్ఆర్బి ఫలితాల్లో జేఈగా సెలెక్ట్ అయినటువంటి ఇదే క్యాబ్ను రవికిరణ్కి, ఇంకా 2 ఉన్నారు బయటికి వెళ్ళారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు మా సంస్థ తరఫున. అయితే చెప్పాడు మా సాయి, నేను ఒక జపే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈయన మా పెద్ద అబ్బాయి 2000లో గ్రూప్ 3 కదా, 2018 ఏపీబీఎస్ గ్రూప్ 3లో పంచాయత్ సెక్రటరీగా జాబ్ రావటం, తర్వాత గ్రూప్ 1 2 సార్లు, గ్రూప్ 2 2 సార్లు రాయటం. ఆ తర్వాత ఇది ఎందుకంటే ఇది ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్గా 2024 మన గ్రూప్ 2 ఫలితాల్లో తనకి గ్రూప్ 2 19% వస్తుందని మేము అనుకున్నాం, మంచి క్యాటర్ వస్తుంది అనుకున్నాం. మా చిన్న అబ్బాయి తను కూడా గ్రూప్ 2 కోచింగ్ వెళ్ళాడు హైదరాబాద్ లా ఎక్సలెన్స్, ఇద్దరికి వస్తుంది అనుకున్నాం. అదే టైంలో నాకు కొంచెం హెల్త్ బాగాలేప్పుడు నాతో తను స్పెండ్ చేయడం వల్ల లాస్ అయ్యాడు. ఆ టైంలో తను చెప్పాడు ఇలా స్టడీ వాళ్ళు పెడదామని. మనకి ఎందుకులే, నువ్వు జాబ్ చేస్తావు, నేను జాబ్ చేసుకుంటున్నాను, మనం టైం స్పెండ్ చేయలేమని చెప్పేసి. లేదు ఇక్కడ మనకి బొబ్బుల్లో మన ప్రాంతంలో ఎలాంటి మంచి స్టడీ హాల్ లేదు డాడీ, పెడదామంటే చాలా అమౌంట్ అవుతుంది, 5 lakhs ఎంత అయిపోతుంది, మరి అంత అమౌంట్ మనం పెట్టి ఇక్కడ సక్సెస్ అవుతామా లేదని చెప్పి ఫస్ట్ నేనైతే రిజెక్ట్ చేశాను. తన తపన చూసిన తర్వాత విజయనగరం వెళ్ళి స్టడీ చేయండి అంటే అక్కడ ఉన్నటువంటి స్టడీ హాల్ స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. సర్లే డబ్బులు ఎంత పెడదాంలే అని చెప్పి ఆ విధంగా దీన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ప్రసన్న కుమారు, మా దాలేళ్ళు అందరి సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పెట్టిన ఏప్రిల్ 22 మన బొబ్బిలి గౌరవ శాసనసభ్యులు బేబినాయన్ గారు అమూల్యమైన రాష్ట్రాలతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు వెంటనే మాకు ఉన్నటువంటి సిట్టింగ్ 108, 118 మంది జాయిన్ చేస్తాం. ఎలా అంటే మరి తప్పదనమాట, ప్లాస్టిక్ సైడ్స్ వేసి రెంట్కి తెచ్చేసి. ఆ విధంగా మాకు వచ్చిన అందరూ కూడా డిఎస్సి వాళ్ళు 40 మంది రాయడం జరిగింది. ఇంకా పెద్ద ఈ కార్యక్రమం పెడదాం, అందులో ఒక 15 మందికి టీచర్ పోస్టులు వస్తాయని మేము అనుకుంటున్నాం. మా ఫస్ట్ ఫలితం మా ఆర్ఆర్బి జేఈ రవికిరణం, రెండో ఫలితాలు ఇవి. ఇలా ఈ విజయం పరంపర అనేది కొనసాగాలని మా ఆకాంక్ష. అయితే ఇక్కడ మేము డబ్బుల కోసం పెట్టలే, మేము ఫస్ట్ చెప్పాం, మేము ఎంప్లాయీస్, మాకైతే డబ్బులు అవసరం లేదు, దీనివల్ల వస్తే ఏమో వస్తుంది, ఏం రాదు. అయినప్పుడు కూడా చాలామంది విజయనగరం, వైజాగ్, విజయవాడ నుంచి కూడా చాలామంది మనకి 7లో ఒక ఆయన విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ చదవడం జరిగింది. ఆ విధంగా అందరికి ఉపయోగపడుతుందని మన ప్రాంతంలో అందరికీ దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది.
మేము కూడా మీ నెంబర్ సమ్మర్ హాలిడేస్లో నేను రాత్రి 11 వరకు ఇక్కడ ఉండి వెళ్ళడం జరిగింది అన్నమాట. నా దగ్గర ఉండి ఆ విధంగా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ జాయిన్ అయ్యాను ఓపెనింగే ఏప్రిల్ 22 మనం ఓపెన్ చేసాం, 24 జాయిన్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కదా, కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నేను దగ్గరే ఉండి వీళ్ళకి కూడా పిల్లలు తెలియదని చెప్పేసి ఆ విధంగా నేను నడిపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకొని ఇంకా మీ అందరు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మా తపన. నేనైతే మా ప్రవీణ్ అబ్బాయిని చూసుకుంటున్నాడు. నేనైతే పర్సనల్గా ఇప్పుడు చెప్తుంటాను, డబ్బులు ఎవరికి డిమాండ్ చేయకు, అందరూ నిరుద్యోగులు, వాళ్ళు ఎంత ఇస్తే అంత ఇప్పుడు ఇస్తే అప్పుడు అడగడం నీ ధర్మం. టైంకి అడుగు, వాళ్ళు 2 రోజులు 2 రోజులు 10 రోజులు 10 రోజులు అలా ఇబ్బంది పెట్టకుండా నువ్వు రన్ చేయమ్మా ఇన్స్టిట్యూట్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదని మేము అనుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కూడా మన సంస్థ ఇంకా అభివృద్ధికి సహకరించి ఎంతోమంది ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి మా వంతు మేము సహకరిస్తాం. మీరు కూడా ఇన్స్టిట్యూట్ మేము ఉండం, ఇప్పుడు మీరే రన్ చేసుకోండి, మీరు లబ్ధి పొందాలని చెప్పేసి మీరు కూడా మా పిల్లల్లాగే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి నా కోరిక. ఆ విధంగా మీ అందరు కూడా కష్టపడి చదవండి, ఫలితాలు అనేవి తప్పనిసరిగా మీకు వస్తాయి. ఏదో రోజుకి మనకి ప్లేస్ కూడా చాలా మంచిది, ఇది మంచి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి స్థలం ఇది. దీన్ని అనేక ప్లేసులు మేము చూసినప్పుడు కూడా పెద్దలందరూ చెప్పిన మాట ప్రకారంగా దీన్ని తీసుకొని రన్ చేస్తున్నాం. మీకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా వెంటనే మాకు తెలియజేయండి, దాన్ని మేము రెక్టిఫై చేసుకొని మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అందరు కూడా రాబోయే ఈరోజు మనకి ఇందా చెప్పాడు అబ్బాయి మెడికల్ ఈరోజు 5 వెళ్ళారు మన సంస్థ నుంచి ప్రిపేర్ అయ్యి, వాళ్ళు 2-3 నెలలు ప్రిపేర్ అయ్యారు మన ఇన్స్టిట్యూట్లోనే. పీజీ ఎంట్రన్స్ రాయడానికి వెళ్ళారు ఈరోజు. వాళ్ళకు కూడా మనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. వాళ్ళు కూడా పీజీలో మంచి ర్యాంకులు సాధించి వాళ్ళు కూడా ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మన కోరిక. ఆ విధంగానే మీ అందరు కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, అలాగే మా సంస్థ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఓకే. నా మిత్రులకు, ఈ స్టడీ హాల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు షేక్ అజాహర్ అండి. 2018లో ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 3 పరీక్షని క్లియర్ చేసి పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈరోజు కార్యక్రమంలో కానిస్టేబుల్ ఫలితాల్లో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు ఉదయ్ మరియు శివ వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు. వీళ్ళిద్దరికే కాదు అందరికి చెప్తున్నాను ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, ఇక మీద ఉద్యోగం చేసుకుంటాను, నా ఫ్యామిలీ లీడ్ చేసుకుంటున్నా అంటే పొరపాటు. అది కానిస్టేబుల్తో మొదలైనటువంటి మీ ప్రయాణం డిఎస్పిఓ ఎస్పీఓ స్థాయికి వెళ్ళాలి. దానికి తగ్గట్టుగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఎక్కడితో మీ స్టడీస్ ఆగిపోకూడదు. ఉద్యోగం చేస్తూ కూడా రేపు పొద్దున్న గ్రూప్ 2 గ్రూప్ 1 మనకున్న టైం అవైలబిలిటీ బట్టి, మన శక్తి సామర్థ్యాలు బట్టి ప్రిపేర్ అవ్వాలి. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళినంత వరకు, మనకు ఒక సాటిస్ఫికేషన్ వచ్చినంత వరకు కూడా ఎంత కష్టమైనా సరే మనం కష్టపడాలి. మనం అనుకునేది ఫైనల్గా సాధించి తీరాలి. అంతవరకు కూడా ఎంత చేయాలనుకున్నా చేయండి, ఎన్ని సాక్రిఫైజులు అయినా చేయండి, పర్లేదు, ఏం కాదు. ఫైనల్గా రిజల్ట్ వచ్చిన రోజు మనం చేసినటువంటి సాక్రిఫైజులకి అన్నిటికీ కూడా మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఆ రోజు మనకు తెలుస్తుంది. నాకు తెలిసి వీరిద్దరూ ప్రజెంట్ ఆ ఎంజాయ్ సక్సెస్ఫుల్ ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ ఏదైతే వాళ్ళు ఈరోజు ఫీల్ అవుతారు, అదేవిధంగా వాళ్ళే కాదు మీరు కూడా రేపు పొద్దున్న మీరు అనుకున్న లక్ష్యం కానీ నెరవేర్చుకుంటే ఆ వచ్చినటువంటి హ్యాపీనెస్ అనేది అసలు వెలకట్టలేనిది. నేను 2 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాను. 2 సార్లు నేను చూశాను ఏ విధంగా ఉంటుందో సక్సెస్ వచ్చాక. 2 సార్లు నేను లైవ్లో జీవితంలో చూసిన వ్యక్తిగా మీకు చెప్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం, మనకి మొన్న గ్రూప్ 2 రిజల్ట్లో నేను ఫెయిల్ అయిన తర్వాత రోజే మా నాన్నగారికి చెప్పాను, బొబ్బిల్లో స్టడీ హాల్ పెడదాం అనుకుంటున్నాను. నాకు తోడుగా రెడ్డి ప్రసన్న కుమార్ అతను రాలేదు, మా ఇద్దరం కలిసి ఈ స్టడీ హాల్ పెట్టాము. పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాల్నాయుడు గారు మా వెన్నంటే ఉండి మా అతను ఎంతవరకు సహకరించాలో అంతవరకు సహకరించారు. స్టడీ హాల్ పెడతానన్నప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశం కాబట్టి మా నాన్నగారు మాకు నో చెప్పలేదు. ఎంత మనీ అయినా పర్లేదు, ముందు నేను ఓన్గా లోన్ తీసుకొని చేద్దాం అనుకున్నాను, తిట్టారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఏదైనా సరే నేను కూడా అందులో భాగస్వామ్యం ఉంటానని చెప్పి
ఎంత అమౌంట్ అయినా పర్లేదు. ముందు 3 lakhs అనుకున్నాం, నెక్స్ట్ 5 lakhs దాటిపోయింది అది. అయినప్పటికీ కూడా అతను సపోర్ట్గానే ఉన్నారు. ఈరోజు ఈ స్టడీ హాల్ పెట్టించాము. పెట్టినప్పుడు 100 మంది స్టూడెంట్స్ దాటి చదువుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ తగ్గాయి. జనరల్గా విజయనగరం, వైజాగ్లో అయితే స్టడీ హాల్ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. అయినా మన దగ్గర 65 మంది ఉన్నారంటే మనం అందిస్తున్న ఫెసిలిటీస్ కానీ, లేదా మన ప్రాంతంలో చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం కొట్టాలనే కసి ఏ విధంగా ఉందో చూసుకోండి. నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మన బొబ్బిలి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకోవడానికి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి విశాఖపట్నము, కాకినాడ, హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటున్నారు. దాదాపు నెలకి 10,000 మినిమం ఖర్చు అవుతుందండి. అదే ఫెసిలిటీస్ మనం ఎక్కడ కల్పిస్తే ఒక విద్యార్థికి ఎంత సేవ్ అవుతుంది అనే కాన్సెప్ట్తో మొదలుపెట్టి ఈ స్టడీ హాల్ పెట్టడం జరిగింది. మరొక రెండో విషయం ఏంటంటే, దాదాపు ఒక 6 నెలల ముందు Group 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేవి నేను యూట్యూబ్లో పెట్టాను. పెట్టినప్పుడు నా ఛానల్లో కేవలం 2-3 సబ్స్క్రైబర్లు మాత్రమే ఉండేవారు. ఉన్నారు నూరు, అతను దానినాయుడు, వీళ్ళిద్దరే నాకు సబ్స్క్రైబర్లు. ఈరోజు 10,000 మంది నాకు సబ్స్క్రైబర్లు వచ్చారు 6 నెలల్లోనే. కేవలం ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏపీపీఎస్సికి సంబంధించి ఎందరో మంది చెప్తుంటారు. బట్ ఆంధ్రప్రదేశ్లోని నన్ను స్టూడెంట్స్ ఎంతగా ట్రస్ట్ చేస్తున్నారంటే, కేవలం 6 నెలల్లోనే 10,000 సబ్స్క్రైబర్లు కాకుండా చాలా పేరున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు 1 నెల రోజుల ముందు నేను పెట్టాను. పెట్టినటువంటి నెల రోజుల్లో 900 మంది నా కోర్సు తీసుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలోని జిల్లాకి 50 మంది చొప్పున మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకున్నారు. 5 డ్యూటీ అయిపోయి 5 గంటలకు ఇంటికి వస్తే 6 నుంచి నేను రాత్రి 12 వరకు కూడా స్టూడెంట్కి ఏ విధంగా మనం ఫిలిమ్స్ అనేది FBO ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. నేను కానీ, దానినాయుడు గారు కానీ, మా టీం ఉంది. ఇదండి, ఇతను కూడా ఈరోజు ఎథనోబాట్ని క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఏ విధంగా మనం ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ ఏ విధంగా క్లియర్ చేయాలి అనే అంశం మీద ఇప్పటికీ కూడా సెలవు దొరికితే ఒకప్పుడు బయటికి వెళ్ళేవాడిని. ఇప్పుడు మొత్తం అన్నీ బంద్ చేసి స్టూడెంట్ ఎంత కష్టపడతాడో దానికి 10 times మేము కష్టపడుతున్నాము. నా మోటో ఒకటే, రాబోయే జాబ్ క్యాలెండర్ జనవరిలో వస్తుంది. EO grade 3 వస్తుంది. Group 2, Group 1 JL, DL నోటిఫికేషన్లు అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు, మా అకాడమీ పేరు గుర్తు రావాలని స్టూడెంట్కి, ముఖ్యంగా తక్కువ ఖర్చుతోనే చాలా బాగున్నాయి ఈ క్లాసులు, క్రెడిబిలిటీ సంపాదించి మా అకాడమీలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి 100% న్యాయం చేసి మీతో ఉద్యోగం కొట్టించే ఆ ప్రయాణంలో నేను కూడా భాగస్వామ్యం అవుతానని, FBO రిజల్ట్ వచ్చాక దీనికంట రెట్టింపు స్థాయిలో నేను ప్రోగ్రాం పెట్టి మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారో చెప్తాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, నా మిత్రులకు అందరికీ, ముఖ్యంగా స్టడీ హాల్లో చదువుతున్న స్టూడెంట్స్కి, అజ్జు అకాడమీలో నా యొక్క స్టూడెంట్స్కి అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.